ఒప్పుకుంటాడో పశ్చాత్తాపం వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకో పాయింట్ ఏంటంటే విజయంలో కావచ్చు, విజయం కావాలంటే ప్రార్థన చేయాలి. విజయం ఇప్పుడు ఈ లోకంలో చాలా మందికి విజయం కోరుకుంటారు. ఏ కార్యం చేసినా, ఏం పని చేసినా, ఏం కావాలనుకుంటే ఏం కావాలి, విజయం కావాలి. విజయం కావాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. విజయం మనకి దేవుడు ఇస్తాడు. నీ ప్రయత్నం గొప్పదైతే, నీ విశ్వాసం బలమైనదైతే, విజయం కోరుకుంటే మీరు దేవుడు ప్రార్థన చేయాలి. స్టాప్. న్యాయాధిపతులు 20:26 చదవండి. న్యాయాధిపతులు 20:26. న్యాయాధిపతులు 20:26. చాలు. ఎప్పుడైతే యుద్ధం జరిగింది ఇశ్రాయేలు దగ్గర, వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. యుద్ధం విజయం వచ్చింది వాళ్ళకు. మనం కూడా మన జీవితం ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. మనం కోరుకునే రావు, కోరుకునే దొరకవు మనకి. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థనతో, ఓటుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో అపవాదులు విజయం ఇస్తారు దేవుడు. హల్లెలూయా. చాలా మంది వరకు అపవాదులు ఓడిపోతారు. ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండదు. ఆత్మీయ జీవితం కూడా తెలియదు చాలా మంది. అంటే దేవుడితో కలిసి నడవడమే ఆత్మీయ జీవితం. మనం ఎప్పుడైతే ఆత్మీయ జీవితం కావాలో, యుద్ధంలో కోరుకుంటాం, యుద్ధంలో చేస్తామో అప్పుడు మనకి విజయం వచ్చి దేశం వస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే యుద్ధం చేస్తామో మనకి విజయం కావాలి. ఎవరైతే విజయాన్ని కోరుకుంటారో ఓడిపోవడం కోరుకుంటారు. ఎవరైనా విజయం మనం కోరుకునే మనకు విజయం కావాలంటే ఏం చేయాలి? దేవుడితో సత్సంబంధాలు కలిగి ఉండాలి. దేవుడు సత్సంబంధం కలిగి ఉండాలంటే రోజు దేవుడితో కలిసి ప్రార్థన చేయాలి. దేవుడితో కలిసి మెలిసి ఉండాలంటే దేవుడు చేయబట్టుకుంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉంటే దేవుడితో మనం ఉంటాం. మనకి విజయం కావాలంటే దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో విజయం కోరుకోవాలి. ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఏ పనులైనా కావచ్చు. అదేవిధంగా ఉద్యోగం రావడానికైనా, ఏ పని చేయడానికైనా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటే ప్రార్థన చేయాలి. రాత్రి ఉపవాస ప్రార్థన ఉండాలి. ఎవరు విజయం కావాలి చేయండి ప్రార్థన, మనకు విజయం లభిస్తుంది. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే దేవుడి మహిమ పరచడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడు చప్పట్లు కొడితే దేవుడు మహిమ వచ్చింది, అది పాటలు పాట వచ్చింది. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? ఉపవాస ప్రార్థన. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో అది ఆరాధన. దేవుడు స్తుతులు చెల్లించాలి. రోజు మనకి ఆశీర్వాదం రావడానికి ఏం చేయాలి? దేవుడు స్తుతులు చెల్లించాలి. మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పశ్చాత్తాపం కలిగి ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఆశీర్వాదం తొందరగా వస్తుంది. లేట్ చేయడు దేవుడు. కానీ లేడైనా కొద్దిగా సమయం తీసుకున్న దేవుడు ఖచ్చితంగా మీ మనసుకి అందరినీ విజయాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. పశ్చాత్తాపం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే దేవుడు ప్రార్థన వినడు. కొన్నిసార్లు మనం ఎంత పాపం చేసినా, ఎన్ని ఘోరాలు చేసిన పాపం ప్రార్థన చేయాలి, కానీ విడిచిపెట్టాలి. ఇంకో పాయింట్ ఏంటంటే దుఃఖ సమయంలో, కష్ట సమయంలో దేవుడు ప్రార్థన చేయాలి. దేవుడు శక్తి కావాలంటే దేవుడు ప్రార్థన చేయాలి. అదేవిధంగా దేవుడి సహాయం కావాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి ఏం దొరుకుతుంది? ఓదార్పు. మనకి ఓదార్పు దొరుకుతుంది. కన్నీటి ప్రార్థన, అయ్యో ఎన్నో శ్రమలు నా మీద, ఎన్నో కష్టాలు నా మీద, కాపాడే వాళ్ళు ఎవరు లేరే ఈ లోకంలో అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? శ్రమలు కష్టం తీసేస్తాడు. అది తగిన సమయంలో తగిన విధంగా తీసేస్తాడు దేవుడు. మనం ఏం చేయాలి? ఓర్పు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇవాళ దేవుడు జీవించుగాక. ఆమేన్.